22-23 బడ్జెట్ సెషన్స్ ప్రారంభం రోజు మొట్టమొదటి రోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని ముగ్గురిని కూడా శాసనసభ నుంచి బహిష్కరించి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బడ్జెట్ ప్రసంగంలోనే దాదాపు 30 సార్లు కేంద్రాన్ని విమర్శించి సభలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకుండా వారు చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా సస్పెండ్ అయిన ముగ్గురం శాసనసభ్యులం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ప్రాపర్ రీజన్స్ ఇవ్వలేదని, సస్పెండ్ చేసినట్టు మేము రాతపూర్వకంగా కాగితాలు ఇవ్వండి అంటే ఈ రోజు దాకా కూడా కనీసం కాగితాలు ఇవ్వలేదని, నేచురల్ జస్టిస్ని కూడా కనీసం పాటించలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, దేశంలో ఎవరికైనా ఉరిశిక్ష పడితే ఉరి తీసే కంటే ముందు కూడా ముద్దాయిని చివరిగా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతుంది న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం మా ఎల్పీ లీడర్ రాజాసింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని పిలవకుండా బడ్జెట్ సెషన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని సభలో లేచి నిలబడి అభ్యర్థించిన పరిణామ క్రమంలో మమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం మీకు అందరికీ విదితమే. ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం, మేము మాట్లాడాల్సినటువంటి ప్లాట్ఫామ్ రాష్ట్ర శాసనసభ, అక్కడనే ఏకపక్షంగా మమ్మల్ని బయటికి నెట్టేసినారు. అదేంటి అంటే స్పీకర్కు ఉండేటువంటి విస్తృత అధికారాలు, విచక్షణాధికారాల పేరిట బయటికి పంపించినారు. జరిగింది అన్యాయం, మేము తప్పు చేయలేదు, మాకు న్యాయం చేయండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ వేసుకోవడం జరిగింది. ఎంత దురదృష్టం అంటే కోర్టు నోటీసులు ఇవ్వమని చెప్పింది. పార్టీ ఇన్ పర్సన్గా మీరు వెళ్ళి అసెంబ్లీ సెక్రటరీ గారికి నోటీసులు సర్వ్ చేయండి, హైకోర్టు రిజిస్ట్రీ నుంచి మేము కూడా పర్సనల్గా నోటీసులు పంపిస్తాం, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి మీరు నోటీసులు ఇచ్చిరండి అని చెప్పి పంపించినారు. అధికారికంగా పాస్ ఉన్నటువంటి నా అఫీషియల్ పిఏని రాష్ట్ర శాసనసభ కార్యాలయ ప్రాంగణానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని నోటీస్ సర్వ్ చేయడానికని పంపిస్తే సుమారు 3 గంటల సేపు పోలీసుల చేత గేటు బయటనే ఆపి, ఎట్ ద సేమ్ టైం హైకోర్టు రిజిస్ట్రీ నుంచి వచ్చినటువంటి బెయిలిఫ్ ఎవరైతే ఉంటారో వారు కూడా నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు 2.5-3 గంటలు నిల్చొని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అని నిన్న జడ్జి గారి ముందుకు తీసుకెళ్లి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. సభనేమో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చునేటువంటి సభ, దానికి ఒక అధికారి ఉంటారు, సెక్రటరీ గారు. ఆ సెక్రటరీ గారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని తీసుకోవడానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నిరాకరించుతాడు. మీ ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశాం కాబట్టి పిఏలు కూడా ఎవరు శాసనసభ ప్రాంగణంలోకి రావద్దు అని చెప్పి ఆపుతారు. అయ్యా దయగల ధర్మప్రభువులారా, మీరిచ్చిన ఉత్తర్వులని గేటు లోపలికి కూడా రానియకుండా గేటు బయటనే ఆపినరు. ఆయనను సమన్ చేయండి, ఆయనకు వారెంట్ ఇవ్వండి, మా వాదన వినండి, మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీని ప్రజల ముందు ఉంచండి, ఎందుకంటే మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం అంటే కోర్టు వారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పమన్నారు. న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో కోర్టు వారి ముందు మా ఆరోపణలు ఏవైతే రాష్ట్ర శాసనసభ మీద చేశామో వాటన్నింటినీ వినిపించాం. సో న్యాయ వ్యవస్థ అదృష్టమో దురదృష్టమో, ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద judicial officers, but the lacunas of the system should be exposed before the country and before the people of the Telangana, because we are the representatives of the people of Telangana. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకే నిండు శాసనసభలో న్యాయం జరగకపోతే, సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను తీసుకోవడానికి శాసనసభ కార్యదర్శి నిరాకరిస్తే ఏం చేయాలి అనేది ఈరోజు ప్రజల ముందు, కోర్టుల ముందు ఉన్నటువంటి ప్రశ్న. కోర్టు ఈరోజు దురదృష్టవశాత్తు మేము వేసినటువంటి పిటిషన్ని కొట్టేసింది. ఐ డోంట్ వాంట్ టు పుట్ సమ్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ అగెన్స్ట్ ద కోర్ట్, బట్ ఐ వాంట్ టు బ్లేమ్ ద సిస్టమ్. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటా ఉన్నాం. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని తీసుకోవడానికి శాసనసభ కార్యదర్శి నిరాకరించినప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి గారు ఆ సెక్రటరీని పిలిపించి కోర్టుకి మాకు న్యాయం చేయాల్సింది ఉండే. పని ఒత్తిడో, శాసనసభ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దనుకున్నారో, డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద హిజ్ లార్డ్షిప్,
మా పిటిషన్ డిస్మిస్ అయింది. ఇంకా దురదృష్టం చెప్తాను, మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రొసీడింగ్ ఏమంటే శాసనసభ కార్యదర్శి గారు 4 రోజుల తర్వాత రమ్మంటారు. కోర్టులలో కూడా నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్ని. కేసు కొట్టేసినా, కేసు గెలిచినా ఓడినా జడ్జి గారు ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టిన తర్వాతనే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి. ఈరోజు మాకు ఆర్డర్ కాపీ ఇస్తే మేము సుప్రీంకోర్టుకు పోతామేమో, సోమవారం ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటామేమో అని చెప్పి, ఇంకా ఆర్డర్ కాపీ తయారు కాలేదని చెప్పి మళ్ళొకసారి మాకు గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని చేసిండ్రు. అయ్యా దయగల ధర్మప్రభువులారా, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మా గొంతు నొక్కడమా? ఒకసారి దయచేసి న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాట్లాడితే ఇది కోర్టు కంటెంప్ట్కి వస్తుందా, కోర్టు పరిధిలోకి వస్తుందా అని చాలామంది మిత్రులు భయపడుతూ ఉంటారు. కానీ ఒక న్యాయవాదిగా, సుదీర్ఘకాలం పాటు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక వ్యక్తిగా, నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని కాలరాసిన తర్వాత నేను వితౌట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీబడి ఐ కెన్ ఆర్గ్యూ మై కేస్. నేను చాలా స్పష్టంగా అదే వ్యవస్థలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఇంత అన్యాయంగా న్యాయమూర్తులు కూడా మాకు తీర్పు ఇవ్వకుండా, మంగళవారం వరకే కోర్టు ఉంది, మంగళవారం వరకే శాసనసభ ఉంది, మీరు ఇచ్చినటువంటి తీర్పు నాకు నచ్చకపోతే నేను అప్పీల్కి పోయే వెసులుబాటు నాకు ఉంటుంది. నేను అప్పీల్కి పోవాలంటే మీరు ఆర్డర్ కాపీ ఇవ్వాలి. సస్పెండ్ చేసిన స్పీకరు సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ ఇవ్వడు, కేసు కొట్టేసిన జడ్జి గారు కొట్టేసిన ఆర్డర్ కాపీ ఇవ్వరు. ఇంకెవరికి చెప్పాలి చెప్పుండ్రి? మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రజలారా, న్యాయ వ్యవస్థ ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయితే న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుందని ఇంకా ప్రజలలో కొంత విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ నుంచి కూడా ఇట్లాంటి రకాలైనటువంటి ఉత్తర్వులు వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలనేది ప్రజలందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. న్యాయమూర్తులందరికీ కూడా సవినయంగా నేను చేసేటువంటి విజ్ఞప్తి, కోర్టులలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ని దయించి మానవతా దృక్పథంతో స్పందించండి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. మంగళవారం శాసనసభ ముగిసిపోయిన తర్వాత మీరు ఉత్తర్వులు ఇస్తే మా ముగ్గురు శాసనసభ్యులకు జరిగేటువంటి న్యాయం అంటూ ఏముండదు. అట్లీస్ట్ ఈరోజు మీరు మా విజ్ఞప్తిని వినడానికి ఇష్టపడకపోతే, మా ఉత్తర్వుల్ని కొట్టేస్తే, అట్లీస్ట్ మాకు ఒక ఆర్డర్ కాపీ ఇస్తేనన్నా మేము రేపు ఎల్లుండి ప్రయత్నం చేసి సోమవారం అన్న సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళం. అది కూడా జరగకపోవడం అనేది దురదృష్టకరం. న్యాయవాదిగా పనిచేసినోని కాబట్టి, న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉన్నది కాబట్టే మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను నేను. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఒక కేసు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో హియరింగ్కి వచ్చింది. క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులని స్టే చేయమని చెప్పి సోమేష్ కుమార్ గారు ఒక పిటిషన్ని రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచినారు. ఈ సందర్భంగా నేను జ్యుడిషియల్ స్క్రూటినీకి లోబడే నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి, ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించిన అధికారుల విషయాల్లో క్యాట్ జోక్యం చేసుకోవద్దని, లేదా హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని, ఒక అధికారి ఎక్కడ పని చేయాలి అనేది ఆయన ఇష్టం కాదని చెప్పి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. నాకు తెలంగాణని ఇయ్యండ్రి, నాకు ఆంధ్రప్రదేశ్ ఇయ్యండ్రి, నాకు నచ్చిన రాష్ట్రం ఇస్తేనే పోతా అనే అధికారం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సెలెక్ట్ అయినటువంటి ఎవరికి లేదు. భారత ప్రభుత్వం మీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తే ఆ స్టేట్లోనే మీరు ఉద్యోగం చేయాలని సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఇది. ఈ కాపీ ఇట్లా ఉన్న తర్వాత అసలు మీరే తెలంగాణకు కేటాయించబడలేదు మిస్టర్ సోమేష్ కుమార్. యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆర్ యూ హ్యావ్ బీన్ అలాటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్. అట్లే మీరు ఆంధ్రప్రదేశ్కి అలకేట్ అయితే ఏం చేసిరో తెలియదు కానీ తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మీ మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ మహంతి గారు భారత ప్రభుత్వానికి అప్పీల్ చేసి క్యాట్కి అప్పీల్ చేసినారు. ఏమని? నన్ను కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించినారు, బట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ తెలంగాణ అని. సో ఏ న్యాయ సూత్రం ప్రకారం సోమేష్ కుమార్ గారు తెలంగాణలో పనిచేస్తున్నారో అదే న్యాయ సూత్రం ప్రకారం మహంతి గారు కూడా తెలంగాణలో పనిచేయాలి. కానీ మహంతి గారు క్యాట్లో తెచ్చుకున్నటువంటి ఉత్తర్వులకు భిన్నంగా సోమేష్ కుమార్ గారు పోతే, సోమేష్ కుమార్ గారి మీద ఉన్న కేసులు ఎన్ని, అసలు మంచి చెడ్డలు ఎన్ని, అసలు న్యాయస్థానాల పట్ల ప్రజలు ఏం ఆలోచించాలనేది ఒక చర్చ నేను కావాలనే లేపదలుచుకున్నాను. ఫిబ్రవరి 2, 2014 నుంచి ఈ రోజు వరకు, అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ని మీ ద్వారా న్యాయమూర్తుల ముందు, కోర్టు ముందు ఉంచదలుచుకున్నాను నేను. ఫిబ్రవరి 2, 2014 నుంచి 5 ఫిబ్రవరి 2021 వరకు భారత ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వము తెలంగాణ హైకోర్టులో వేసిన కేసులు 1655 కేసులు వేసినాయి. ఫిబ్రవరి 2014 నుంచి 2021 అక్టోబర్ వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ హైకోర్టులో వేయబడినటువంటి కేసులు 1655 కేసులు. ఆల్ దీస్ కేసెస్ ఆర్ అగైనెస్ట్ ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లకు వ్యతిరేకంగా 1655 కేసులు ఫైల్ అయినాయి. నేను ఈ రోజే ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న ఏం జరిగింది కోర్టులో, మొన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచించాలి. నాకు అనుకూలంగా ఆర్డర్ రాలేదు కాబట్టి నేను నా బాధ చెప్తలేను. సోమేష్ కుమార్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు రిజిస్టర్ అయింది. WP నెంబర్ 4938/2017. మళ్ళీ చెప్తున్నాను, ఉదాహరణకి ఒకటే రిట్ పిటిషన్ చెప్తా నేను. WP నెంబర్ 4938/2017 ఫైల్డ్ అగైనెస్ట్ శ్రీ సోమేష్ కుమార్, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్. 2017లో వీరి మీద ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది. అయ్యా గౌరవ న్యాయమూర్తులారా స్పందించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా గౌరవ తెలుగు న్యాయమూర్తి ఉన్నారు. వారు అనేక సంచలన జడ్జిమెంట్లు ఇస్తున్నారు. తెలుగులోనే పిటిషన్లు చెప్తున్నారు. భార్యాభర్తల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి ఒక గొప్ప తెలుగు తేజం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నందుకు గర్వపడుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద 2017లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది. 2017 నుంచి ఇలా మనం యాడున్నాం, 2022 మార్చిలో ఉన్నాం. ఈ రోజు దాకా ఈ రిట్ పిటిషన్ బెంచ్కి రాలేదు. అయ్యా గౌరవ న్యాయమూర్తులారా, వ్యవస్థల లోపం ఉందా, ఇంకేమైనా జరుగుతుందా ఒకసారి ఆలోచించాలి. 2017లో తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్న సోమేష్ కుమార్ మీద ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయితే ఈ రోజు దాకా ఉత్తర్వులు రాకపోతే, ఉత్తర్వుల సంగతి భగవంతుడికి తెలుసు. ఒక మిత్రుడు, ఒక మీడియా మిత్రుడు ఇంగ్లీష్ పేపర్లో రాసిండు, ఇట్లా జరుగుతుంది, సోమేష్ కుమార్ గారు ఏదో చేస్తా ఉన్నారని ఒక వార్త రాస్తే తెల్లారి ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తని చూసి భయపడి మేము దీన్ని హైకోర్టు కాజు లిస్టులో పెడతామని లిస్టులో పెట్టిర్రు. కానీ ఆ రోజు ఆ పిటిషన్ బెంచ్ మీదకి రాలేదు. దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ ఈజ్ బీయింగ్ వర్కింగ్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి గౌరవ న్యాయమూర్తులారా, గౌరవ ప్రజాప్రతినిధులకి సరైనటువంటి న్యాయం జరగాల్సిన సందర్భంలో లేదా బ్యూరోక్రాట్ల మీద చర్య తీసుకోవాల్సినటువంటి సందర్భం లోపల వేగంగా స్పందించాలి, తొందరగా మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఒక తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీదనే సుమారు 465 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్ ఉన్నాయి. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి మీద 465 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వీటన్నింటి మీద యాక్షన్ తీసుకోమని కొద్దిసేపటి క్రితం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యాలయానికి, డిఓపిటికి కంప్లైంట్ ఒక శాసనసభ్యునిగా నేను చేసి రావడం జరిగింది. సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేయకుండా తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పిటిషన్ 2017 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్ని వెంటనే బెంచ్ మీద విచారించాలి. 465 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుల్ని ఫేస్ చేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు కేసు పెట్టి, మాకు పెడతారు కదా, ఇందాక మా రాజాసింగ్ గారు చెప్పారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కేసులు చేస్తే, తప్పులు చేస్తే విచారణ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టు పెడుతున్నటువంటి గౌరవ న్యాయమూర్తులారా, మా మెదక్ కలెక్టర్ ఉండే ఒక అతను, సిద్దిపేట కలెక్టర్, సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కూడా నేనేం చేయాలని చెప్పిపోయిండు. అందుకని దయచేసి ఇట్లాంటి బ్యూరోక్రాట్ల విషయం లోపల తొందరగా స్పందించాలని నేను కొద్దిసేపటి క్రితం గౌరవ ప్రధానమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేశాం. ఒకవేళ ఈరోజు తెలంగాణ న్యాయస్థానంలో డిస్మిస్ అయినటువంటి మా పిటిషన్ కాపీని మాకు ఈరోజు తారీఖులో అందిస్తే ఖచ్చితంగా సోమవారం రోజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. 2 రోజులు శాసనసభ ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని, స్పీకర్ చేసినటువంటి తప్పుల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి మా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. గౌరవ న్యాయమూర్తులకి మా విజ్ఞప్తి, ఉత్తర్వుల సందర్భం లోపల వేగాన్ని పాటించండి. దయించి ప్రజాప్రతినిధులకే న్యాయం దక్కకపోతే వ్యవస్థ మీద ప్రజలకు కొంచెం విశ్వాసం పోతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి ఒక ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా గౌరవ న్యాయస్థానాలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.